ఏరా ప్రకాశం ఏంటి ఇలా వచ్చావు? అదిగో ఆ కనిపించేదే స్వర్ణగిరి. ఈరోజు ఆ స్వర్ణగిరిలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని నేను మీకు స్పష్టంగా చూపించబోతున్నాను. లెట్స్ బిగిన్ ది షో. నేనేదైతే అనుకున్నానో కరెక్ట్గా అదే జరిగింది. వీకెండ్స్లో రావద్దని ఎంతో ట్రై చేశాను, కానీ వీకెండ్స్లోనే రావాల్సి వచ్చింది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. కార్ పార్కింగ్ చూస్తేనే దిమ్మ తిరిగిపోతుంది, ఇంకా లోపలికి పోతే ఎలా ఉంటుందో. ఈ గుడి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది. ఈ గుడిలోకి వెళ్ళాలంటే మనకు 2 దారులు ఉన్నాయి. ఒకటి కార్ పార్కింగ్ చేసి ఇలా వెళ్ళొచ్చు, లేదంటే ఎంట్రన్స్ నుండి ఇంకో దారి కూడా ఉంటుంది, అలా కూడా రావచ్చు. కార్ పార్కింగ్ నుండి ఎంటర్ కాగానే మనకు స్వర్ణగిరి అన్నప్రసాద మండపం ఎదురవుతుంది. అక్కడ మనకు 2 రకాల స్వీట్లు, పప్పన్నం పెడతారు. ఎంత రుచిగా ఉంటుందంటే ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, అలాగే స్పెషల్ దర్శనం ఉంటుంది. స్పెషల్ దర్శనం అంటే 50 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఆయన రెండిట్లో పబ్లిక్ మాత్రం సమానంగానే ఉంటారు, పెద్దగా తేడా ఏమనిపించదు. లెఫ్ట్ సైడ్ లో ఫ్రీ దర్శనం, రైట్ సైడ్ లో స్పెషల్ దర్శనం. ఫ్రీ దర్శనం కన్నా స్పెషల్ దర్శనంలోనే చాలా మంది ఉన్నారు. టెంపుల్ లోపట్లో అద్దాల మండపం అని ఉంటుంది. యాక్చువల్ గా కెమెరా అయితే నాట్ అలౌడ్, కానీ నేను దొంగచాటుగా తీసుకెళ్ళాను గైస్. చూసుకోండి ఎలా ఉందో. సో చుట్టుముట్టు అయితే అద్దాలు ఉంటాయి. అద్దాల మధ్యలో ఒక ఉయ్యాలు ఉంటుంది. ఆ ఉయ్యాల్లో పైసలు అయితే అందరు వేస్తూ చూసుకోండి. సో చాలా అద్భుతంగా ఉంది అయితే నిజంగా నాకు मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. చీకటి పడ్డ కొద్దీ పబ్లిక్ పెరుగుతున్నారే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. చూసుకోండి ఎంత మంది అయితే వచ్చారో. ఇంకో ఎంట్రన్స్ నుండి వస్తే ఇక్కడ నుంచి బయట పడతాము. గరుడ మండపం దగ్గర చూసుకోండి, మన గరుడ మండపం ఇది. సో దేవుడు అయితే ఇలా ఉన్నాడు, చూసుకోండి గరుడ దేవుడు. దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకైతే హనుమాన్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. చూసుకోండి గైస్ ఎంత పెద్దగా అయితే కట్టారో. సో చాలా అద్భుతంగా కట్టారు ఇక్కడైతే. గుడి సరౌండింగ్ మొత్తం ఓపెన్ ఏరియాలో ఉంటుంది కాబట్టి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఈ ఏరియాలో. అలాగే ఇంకో పక్క ఆవు బొమ్మలు, ఏనుగు బొమ్మలు అయితే పెట్టారు గైస్. చూసుకోండి ఎలా ఉన్నాయో. ఆవు వాటి యొక్క పిల్లలు, అలాగే ఏనుగు యొక్క పిల్లలు గైస్. సో చాలా అద్భుతంగా ఉంది ఇలా చూస్తుంటే మనకి. ఈ కనిపించే బిల్డింగ్ గురించి నాకు అంతగా తెలియదు. మీకు కనుక తెలిస్తే మన కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి దేనికోసం కట్టారని చెప్పది. ఆ బిల్డింగ్ ఎదురుగానే శ్రీ వాసవి అమ్మగారు టెంపుల్ అయితే ఉంటుంది గైస్. చూసుకోండి. సో ఈ శ్రీ వాసవి అమ్మగారు సన్నిధి. సో ఇలా ఉంటుంది ఈ విధంగా అమ్మగారు అయితే. మీరు కనుక చూసుకున్నట్టయితే ఈ గంటని ఇంకా కంప్లీట్ చేయలేరు. ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ 500 కిలోలకి పైగానే ఉంటుందంట. సో చూసుకోండి గైస్. సో ఎలా ఉందో గంట అయితే చాలా పెద్దగా ఉంది గైస్. టెంపుల్ అయితే నైట్ టైం లైట్లకైతే మెరిసిపోతుంది. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేవు, అంత బాగుంటుంది అనమాట నైట్ టైంలో. చూడగా బ్రైట్ అయిపోతున్నాయి. కోనేరుని చూడండి గైస్. కోనేరులో అయితే మహావిష్ణువు అయితే మంచిగా పడుకొని ఉంటాడు వాటర్ లో. సో ఈ సెటప్ అయితే నాకు నిజంగా నచ్చింది గైస్. సెటప్, ఈ వాటర్, శ్రీనివాస్ అలా పడుకోవడం అయితే సో ఒక మంచి కాంబినేషన్ అని చెప్పాలి. చాలా మంది చిల్లర కాయిన్స్ ని ఆ వాటర్ లో అయితే వేస్తున్నారు గైస్. చూసుకోండి ఆ మెట్ల మీద మొత్తం అయితే చిల్లరనే ఉంది, వాటర్ మీద కాయిన్స్. కోనేరు ఎంట్రన్స్ లో అయితే 2 దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉంటాయి గైస్. చూడండి మాకైతే దర్శనం చేసుకొని బయటికి రావడానికి ఆల్మోస్ట్ 5 hours కి పైగానే పట్టింది. చూసుకోండి ఇవి వచ్చేసరికి మనకి విష్ణుమూర్తి గారి పాదాలు అన్నమాట. ఇవైతే ఎంట్రన్స్ లో ఉంటాయి గైస్. సో ఇటువైపు ఎంట్రన్స్ అన్నమాట, మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇది. ఎంట్రన్స్ తోడైతే ఎండింగ్ ఇస్తున్నాను గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.